నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ ఎంఏ షరీఫ్ వెల్లడి బాల్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంటు ముగింపు గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రైతాంగాన్ని ఆదుకోవటంలో కేసీఆర్ సర్కార్ విఫలం ఆరోపించిన బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ జక్రన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ 8-9 వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు పోలింగ్ బూత్లను పర్యవేక్షించిన ఈవోపీ ఆర్డి బ్రహ్మానందం మాధవి విద్యాలయంలో ఘనంగా తల్లిదండ్రుల పూజోత్సవం తల్లిదండ్రులను పూజించి హారతులు ఇచ్చిన విద్యార్థులు సేవ్ గ్యాస్ సేవ్ మనీ నినాదంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించిన భారత్ గ్యాస్ సిబ్బంది ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ సబ్ డివిజన్ కార్యాలయంలో పరిష్కారం కాని విద్యుత్ సమస్యలను విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా సిజిఆర్ఎఫ్ చైర్మన్ ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలను ముందుగా సబ్ డివిజన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, కార్యాలయంలో పరిష్కారం కాని సమస్యలను సిజిఆర్ఎఫ్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు కోర్టులో కేసు వేస్తే పరిష్కరించడానికి ఎక్కువ సమయం అవుతుందని, కానీ సిజిఆర్ఎఫ్లో దరఖాస్తు చేసుకుంటే త్వరగా సమస్యను పరిష్కరించుకునే వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి పోస్టు ద్వారా కూడా విద్యుత్ సమస్యలను తెలపవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ మెంబర్ ఎస్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ కిషన్, ఏఈ రమణ, డిఈ సాలియా నాయక్, ఏడీఈ లక్ష్మణ్ నాయక్, ఏఈలు నటరాజ్, శ్రీధర్, సుమన్, బాలరాజ్, రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘం 2 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా వాడకుండా ఉన్నప్పటికీ మరి మాకు దాన్ని ఎప్పుడు డోర్ లాక్ ఉండడం వల్ల దాదాపు గత 2-3 నెలల క్రితము ఒక 5,000 బిల్లు చెల్లించినప్పటికీ ఇంకనూ 26,000 రూపాయల బిల్లు సంఘ భవనానికి రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తిగా విచారణ జరిపి మాకు న్యాయం చేసి ఆ బిల్లును సవరించాల్సిందిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి సిజిఆర్ఎఫ్ చైర్మన్ షరీఫ్ గారికి మా ఉపాధ్యాయ సంఘం తరఫున వినతి ఒక అప్లికేషన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి మరి ఎంతో వినియోగదారులకు మేలు చేసే కార్యక్రమము చేపట్టినందుకు మా ఆర్మూర్ విద్యుత్ సంస్థ వారిని కూడా వినియోగదారుల తరఫున అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాం. ఒకవేళ ఏదైనా పని ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పని కన్సర్న్ ఆఫీస్లో కాకుంటే ఆఫీస్కి అయితే ఫస్ట్ పోవాలి. ఒకవేళ అక్కడ పని జరగకుంటే మాకు పెటిషన్ ఇవ్వచ్చు. అయితే మేము దాన్ని తీసుకొని మా పర్వ్యూలో ఉన్నట్టయితే, మా పరిధిలో ఉన్నట్టయితే దానికి కన్సర్న్ ఆఫీసర్కు నోటీస్ ఇచ్చి మేము రిప్లై తెప్పించుకుంటాం. రిప్లై కంప్లైన్స్ కావచ్చు, అబ్జెక్షన్ రిప్లై కావచ్చు. అబ్జెక్షన్ రిప్లై అయితే ఇద్దరు సమక్షంలో మేము దాన్ని విచారించి తీర్పు చెప్పేస్తాం. పోయే బాధ ఉండదు. కోర్టుకు పోతే ఖర్చులు ఎక్కువైతాయి, టైం చాలా పడుతుంది. ఇక్కడ ఏ ఖర్చు లేకుండా మా మా హెడ్ ఆఫీస్ అది నిర్మల్లో ఉంది. అక్కడికి బై పోస్ట్ ద్వారా కూడా కంప్లైంట్ పంపొచ్చు. ఇక్కడనే మేము ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడే వాళ్ళు రాలేదు, ఇక దాని తర్వాత వాళ్ళకి అవకాశం లేదని ఏం లేదు. ఎప్పుడైనా కానీ బై పోస్ట్ అయినా పంపొచ్చు. వాళ్ళు వచ్చే ఖర్చు కూడా అవసరం లేదు. ఫోన్ నంబర్, అడ్రస్ రాయాలి వాళ్ళు పిటిషన్లో డెఫినెట్గా. అయితే పరిష్కారం ఒకవేళ వాళ్ళు లేకున్నా కూడా అయిపోయింది అనుకోండి, ఆ పని అయిపోతే ఇంకా వాళ్ళు రారు కదా. కాబట్టి మేము ఫోన్ మీద వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చేస్తాం. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో గత 12 రోజులుగా నిర్వహిస్తున్న స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంటు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని
గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ 12 రోజులుగా తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్వర్గీయ సురేందర్ రెడ్డికి సైతం క్రికెట్ అంటే ఎంతో అభిమానం ఉండేదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి తన తండ్రిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. టోర్నమెంట్లో గెలుపొందిన జట్లను చూసి సంతోషంగా ఉన్న తన తండ్రి లేడనే భావం బాధ కలిగిస్తుందని అన్నారు. అనంతరం గెలుపొందిన జట్లకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు షాహిద్, సర్పంచ్ పుప్పాల లావణ్య విద్యాసాగర్, నాయకులు లింగాగౌడ్, ఇమ్రాన్, వాహెబ్, ఎంపీపీ అరుగుల రాధా, వైస్ ఎంపీపీ శేఖర్, సయ్యద్ షంషీర్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ ఇచ్చి అన్ని రకాలుగా సహాయ సహకారం से गुजारिश करता हूँ आपके टॉर में एक ही प्लेयर हाफ सेंचुरी मारे. సంతోషం. ఒకవైపేమో మా తండ్రి గారు లేరనే ఒక బాధ. అన్నిటికంటే బాధ వేసే విషయం ఆయన బతుకున్న రోజుల్లో చిట్ట చివరి ప్రోగ్రాం బాల్కొండ ఇదే స్కూల్ గ్రౌండ్లో ఆ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్. నేను హైదరాబాద్ నుంచి చెప్తూనే ఉన్నా, వర్షం పడుతోంది అన్న, మీరు వెళ్ళకండి, వర్షంలో తడిస్తే ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పినా వినకుండా ఇక్కడ టోర్నమెంట్కి వచ్చి ఇక్కడ చెట్లు నాటి ఇక్కడ వర్షంలో తడిసి అట్లే హైదరాబాద్కి వచ్చి ఆయన అనారోగ్య పాలైపోయి उन्होंने निजामबाग क्रिकेट टीम के कैप्टन थे. 45 साल के उम्र में उन्होंने जबरदस्त क्रिकेट खेलता था. वो भी प्रोफेशनल क्रिकेट खेलता था. और वो दिन भी है कि हम मिलके भी खेले, एक ही टीम में उन्होंने भी खेले थे, हम भी खेले थे. हम जब 10th क्लास पढ़ रहे थे वेलपुर में एक टूर्नामेंट पे, स्ट्राइकिंग एंड पे उन्होंने बैटिंग कर रहा था, नॉन स्ट्राइकिंग एंड पे मैं था, और दोनों मिलके 45 स्कोर करे थे. वो मैच जीते थे. बहुत शौक था उसको और उनको. हर संडे निजामबाग में पॉलिटेक्निक ग्राउंड्स में टूर्नामेंट होती थी. जब निजामबाग ब्लूज बोल के क्रिकेट टीम थी, वो क्रिकेट टीम का कैप्टन था. तो यहाँ से वेलपुर से स्कूटर पे जाके वहाँ हर संडे टूर्नामेंट खेलते थे. और टूर्नामेंट का वो मैच का टूर्नामेंट नहीं मैच का हर एक संडे लीग्स मैच होते थे నిజామాబాద్ में. టోర్నమెంట్ బ్రహ్మాండంగా జయప్రదంగా నిర్వహించిండు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మర్చిపోయిన మా సాయన్న సార్ కూడా, ఆయన కూడా అంటా ఉండి ఆడి రిటైర్ అయిన ఎందుకు ఇంత మంచిగా కామెంటరీ చెప్తున్నావు. జనరల్గా ఎంత ప్రొఫెషనల్ కామెంటరీ చెప్పినా ఫీల్డ్ స్పేస్ చెప్తున్నాడు. మొత్తం ఫీల్డ్లో స్పేస్ పెయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తా ఉన్నాడు. మిడాన్లు ఎవరున్నారు, మిడ్ ఆఫ్లు ఎవరున్నారు, షార్ట్ మిడ్లు ఎవరున్నారు, ఫైన్ లెగ్లు ఎవరున్నారు అన్నీ చెప్తా ఉన్నాడు ఆయన. సో ఏమైనా బ్రహ్మాండంగా నాకు మంచి ఒక మ్యాచ్ చూసే అదృష్టం కూడా దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందని, రైతులను ఆదుకోవటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి డమాంక శ్రీనివాస్ ఆరోపించారు. వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామంలో నేడు ఆయన మొక్కజొన్న పంటను పరిశీలించారు. నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన రైతులు నష్టపోయారని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి డమాంకర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కజొన్న, వరి,
కందులను రైతులు 70% పంటను వ్యాపారులకు అమ్మిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని విమర్శించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. ఎర్రజొన్న పంట కోసం ప్రభుత్వమే మద్దతు ద్వారా క్వింటాలుకు 6,000 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు బట్టు లక్ష్మణ్, నాయకులు గట్టు గంగాధర్, రాజేశ్వర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నాకు వాళ్ళు కూడా వచ్చిర్రే మొన్న వాళ్ళు వాళ్ళని ఏమంటారు గుజరాత్ గురించి మాట్లాడమని వాళ్ళు వచ్చారు. తెలంగాణ రాకముందు అనేక హామీలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రైతులను నచ్చట ముంచిన ఘనత కేసీఆర్కి దక్కింది. ఏదైతే ఇంతకుముందు రైతులు పండించిన పంట అయితే ఉందో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యమైనందువల్ల రైతులు 70% మంది రైతులు వ్యాపారస్తులకు అమ్ముకోవడం జరిగింది. మొన్నటికి మొన్న కందులు వ్యాపారస్తులకు మొత్తం అమ్మిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొనుగోలు కేంద్రంలో డబ్బులు ఎక్కువ ఇవ్వడం వల్ల రేటు వాళ్ళు తక్కువ ధరకు అమ్ముకొని రైతాంగం మొత్తం కూడా నష్టపోవాల్సిన పరిస్థితి. ఈసారైనా ఏదైతే ఈ జొన్నలు ఉన్నాయో ఎర్ర జొన్నలు ఉత్తర భారతదేశంలో అత్యధికంగా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అధిక రేటు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఈ ఎర్రజొన్నలు కొనుగోలు 6,000 చొప్పున క్వింటాలకు 6,000 చొప్పున కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జక్రన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ 8, 9 వార్డు సభ్యుల ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను, పోలింగ్ బూత్లను ఈవో PRD బ్రహ్మానందం పర్యవేక్షించారు. త్వరలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. జక్రాన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ 8, 9 వార్డు సభ్యుల ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను, పోలింగ్ బూత్లను ఈవో PRD బ్రహ్మానందం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ 8, 9 వార్డులలో ఏమైనా సలహాలు, ఫిర్యాదులు ఉంటే తెలపాలని, వాటిని పరిగణనలోకి తీసుకొని ఎన్నికలు త్వరలో నిర్వహించుటకు ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక సమర్పిస్తామని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు సంబంధిత అధికారులతో చర్చించి వాటి ప్రకారం ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. బ్రాహ్మణపల్లి మండలంలో బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ 8 మరియు 9 వార్డులకు వార్డు మెంబర్లకు ఖాళీలు పూర్తి చేయడానికి GOMS నంబర్ 123 ప్రకారము ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. దీని ప్రకారము ప్రిపరేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ 13 నాడు నిన్న పెట్టినాము. మరియు డ్రాఫ్ట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఈరోజు నోటీస్ బోర్డులు ఉంచాము. మరియు డిస్పోజల్స్ ఏమైనా క్లెయిమ్స్ ఉంటే 21/2/2017 వరకు వారు గ్రామ పంచాయతీల వారు ఇవ్వాలి. గ్రామ ప్రజలు బ్రాహ్మణపల్లి అప్రూవల్ ది కలెక్టర్కు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి మేము 22/2/2017 వరకు పంపుతాము. తదుపరి ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ పోలింగ్ స్టేషన్స్ 23/2 నాడు వెలువడుతుందని ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది జక్రాన్పల్లి బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ సత్వర చర్యలు తీసుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గల మాధవి విద్యాలయంలో తల్లిదండ్రుల పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులను పూలమాలతో సత్కరించి హారతులు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను పూజించుకొని ప్రేమను చాటాలని మాధవి విద్యాలయం డైరెక్టర్ తిరునగరి సింహయ్య అన్నారు. ఈ సందర్భంగా తిరునగరి సింహయ్య మాట్లాడుతూ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తున్నారో చాటి చెప్పామన్నారు. నేటి యువతీ యువకులు తమ తల్లిదండ్రులను ప్రేమించి పూజించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పూలమాల వేసి ఘనంగా సత్కరించి హారతులు ఇచ్చారు. ఫిబ్రవరి 14న తల్లిదండ్రులను పూజించుకోవడంతో హిందూ సంస్కృతిని అందరికీ తెలియజెప్పడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ తిరునగరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు మానస, భార్గవి, నిఖిత, విమల, శ్రావణి, జయ, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
क्लिक द फोटो ओके राउंड अप slowly go. I am Varlada. Madam, see మేడం కొంచెం తీయండి ఫుల్ కొడుతుంది. జక్రన్పల్లి మండలంలోని అరుగుల్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవం నిర్వహిస్తామని, రథోత్సవానికి వీడీసీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అరుగుల్ గ్రామంలో గల అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు గడ్డం జగన్నాథ్ రెడ్డి, ఆలయ అర్చకులు మనోహర ఆచార్యులు, వంశీకృష్ణ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం జరగనున్న రథోత్సవానికి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని వీడీసీ సభ్యులు, అర్చకులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు చిన్నారెడ్డి, రాజగంగారాం, అశోక్, భోజారాం, రాజమల్లు, గంగారాం, వరుణ్, మైపాళ్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి మండలం అరుగుల్ గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం నిన్న కళ్యాణోత్సవం జరిగింది. రేపు రథోత్సవంకు ఈ అరుగుల్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం గత 100 సంవత్సరాల చరిత్ర గల ఆలయము. ఇటు యొక్క ఆలయానికి మరియు ప్రజలందరూ, భక్తులందరూ, ఇది గ్రామాల ఉన్నటువంటి భక్తులు, ప్రజలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి రేపు రథోత్సవ కార్యక్రమం ఉంది కాబట్టి గ్రామస్తులందరూ, ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ మరియు ఇతర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ఈ వెంకటేశ్వర స్వామి మందిరంలోకి వచ్చి అందరూ దీని యొక్క రథోత్సవాన్ని విజయవంతం చేయగలరని గ్రామ ప్రజలకు మరియు ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు మరి ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు, పెద్ద ఎత్తున నాయకులకు, కార్యకర్త అందరికీ కూడా ఈ యొక్క ఆలయ యొక్క పూర్వ వైభవాన్ని మరియు తేవాలని అందరూ కలిసి ఈ యొక్క మందిరానికి గత 100 ఏళ్ల చరిత్ర గల ఉన్నటువంటి 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క అరుగుల్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరియు పెద్ద మొత్తంలో ఈ సంవత్సరము మంచి ఈ మందిరంని తీర్చిదిద్దడం జరిగినది. ఈ గ్రామ ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులందరూ కూడా నిత్యము కృషి చేస్తూ గత 15 రోజుల సంధి కృషి చేస్తూ ఆలయాన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయాన్ని మరియు తీర్చిదిద్దడం జరిగినది. ఈ యొక్క భక్తులు అందరూ కూడా ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని ఈ అందరికీ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల తరపున అందరికీ వేడుకోవడం జరుగుతున్నది. భావితరాలకు వంట గ్యాస్ను అందించాలంటే గ్యాస్ను పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా గ్యాస్ను పొదుపు చేసే అవకాశాలను తెలుసుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. పట్టణంలో సవేరా గ్యాస్ ఏజెన్సీ, భారత్ గ్యాస్ ఆధ్వర్యంలో వంట గ్యాస్ను పొదుపు చేయాలని ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని చైర్పర్సన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ ప్రతి మహిళ గ్యాస్ పొదుపుపై అవగాహన పెంచుకోవాలని, గ్యాస్ను పొదుపుగా వాడుకుంటేనే ముందు తరాలకు గ్యాస్ ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అన్నారు. భారత్ గ్యాస్ మేనేజర్ సుమన్ మాట్లాడుతూ భారత్ గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ పొదుపుపై అవగాహన కల్పించడానికే ర్యాలీని నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ సురక్ష గ్యాస్ పైపునే వాడాలని, గ్యాస్ పొదుపుకై కుక్కర్లను వాడాలని ఆయన సూచించారు. భారత్ గ్యాస్ నుండి ప్రారంభమైన
ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోండ్ల సుజాత సంతోష్, భారత్ గ్యాస్ సిబ్బంది గంగాధర్, రవీంద్రనాథ్, బోండ్ల ఆనంద్, గంగామోహన్, మాణిక్యం, పెద్ద భోజన్న, చిన్న భోజన్న, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సవేరా గ్యాస్ ఆధ్వర్యంలో, భారత్ గ్యాస్ ఆధ్వర్యంలో కుటుంబ రక్షణ మరి అదేవిధంగా మన భావితరాలకు మనము గ్యాస్ని అందించాలంటే మరి ఇప్పటి నుండే పొదుపు కార్యక్రమాలు నిర్వహించాలా. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సవేరా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ, సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నమస్మాంజలు. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే తలపెట్టడం జరిగిందో ఇది చాలా మంచి కార్యక్రమము, అభినందనీయము. ఎందుకంటే మనము మన పిల్లలకు భావితరాలకు గ్యాస్ అందివ్వాలంటే మరి ఇప్పటి నుండి మనం సేవ్ చేస్తూనే ఉంటే బాగుంటుంది. మరి సంవత్సరంకి మనం 12 గ్యాస్ సిలిండర్లు వాడడం కంటే 8 సిలిండర్లు వాడడం చాలా బాగుంటుంది. మరి దాన్ని సేవ్ చేసుకుంటా మనము ఆడవాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈ గ్యాస్ని సేవ్ చేసి ఏదో పనిలో పడిపోయి గ్యాస్ మీద పాలు పెట్టేసి కానీ నీళ్లు పెట్టేసి కానీ వేరే పనంతా వేసుకొని వచ్చే వరకు గ్యాస్ ఇలాగే పోతుండడము అది కరెక్ట్ కాకుండా మనం నిలబడి ఒక 2 నిమిషాలలో ఆ గ్యాస్ ఆఫేస్ చేసి మరి వేరే పనులలో పాల్గొనాలి. అయితేనే మన భావితరాలకు కూడా మనం మంచి గ్యాస్ని అందించడం వల్లమైతాం. ఈరోజు చూస్తున్నాం ప్రతిదీ కూడా కరువు ఏర్పడే మనకు సూచనలు కనబడుతున్నాయి. మరి దానిలో భాగంగా కూడా ప్రతి ఒక్కరికి సిలిండర్ గ్యాస్ అనేది చాలా మందికి అలవాటు అయిపోయింది. ప్రతి ఇంట్లో ఏ గుడిసెలు చూసినా అని గ్యాస్ సిలిండర్. జక్రన్పల్లి మండలంలోని గ్రామాలలో నేడు పశు వైద్యాధికారులు డాక్టర్ బాపురావు, డాక్టర్ శిరీషలు మేకలకు, గొర్రెలకు పీపీఆర్ టీకాలు వేసినట్లు తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జక్రాన్పల్లి అర్గుల్ పశు వైద్యాధికారులు డాక్టర్ బాబురావు, శిరీషలు మాట్లాడుతూ 3 నెలల నుండి 1 సంవత్సరం వరకు గల గొర్రెలకు, మేకలకు పీపీఆర్ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు. మేకలకు, గొర్రెలకు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పీపీఆర్ టీకాలు వేయనున్నట్లు చెప్పారు. గొర్రెల కాపర్లు తాము ఆయా గ్రామాల్లోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల మేకల కాపర్లకు గొర్రెల మేకలకు పీపీఆర్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. జక్రన్పల్లి మండలంలో ఉన్న 15 గ్రామాల్లో కూడా 13 నుంచి 23 తారీఖు వరకు ఈ టీకాలు వేయడం జరుగుతుంది. 3 నెలల నుంచి 1 సంవత్సరంలోపు ఉన్న పిల్లలందరూ గొర్రెల మేకల పిల్లలన్నిటికీ టీకాలు వేయించగలరని పశువుల కాపర్లకు మేము తెలుపుతున్నాము. ఈ అవకాశాన్ని వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోగలరని మేము కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ ఎంఏ షరీఫ్ వెల్లడి. బాల్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంటు ముగింపు. గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రైతాంగాన్ని ఆదుకోవటంలో కేసీఆర్ సర్కార్ విఫలం ఆరోపించిన బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్. జక్రన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ 8, 9 వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు. పోలింగ్ బూత్లను పర్యవేక్షించిన ఈవోపీ ఆర్డీ బ్రహ్మానందం. మాధవి విద్యాలయంలో ఘనంగా తల్లిదండ్రుల పూజోత్సవం. తల్లిదండ్రులను పూజించి హారతులు ఇచ్చిన విద్యార్థులు. సేవ్ గ్యాస్ సేవ్ మనీ నినాదంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించిన భారత్ గ్యాస్ సిబ్బంది. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.